బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులను కాపాడటమే లక్ష్యంగా దూకుడు పెంచింది. ఈ క్రమంలో రామ్నగర్లోని మనిమ్మ బస్తీలో హైడ్రా బుల్డోజర్లు అడుగుపెట్టాయి. నాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాల్ని తేలడంతో ఇవాళ ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులను కాపాడటమే లక్ష్యంగా దూకుడు పెంచింది. ఈ క్రమంలో రామ్నగర్లోని మనిమ్మ బస్తీలో హైడ్రా బుల్డోజర్లు అడుగుపెట్టాయి. నాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలటంతో ఇవాళ ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. నాలల ఆక్రమణలపై జీహెచ్ఎంసీ హైడ్రా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. రామ్నగర్లో నాలలపై అక్రమ నిర్మాణాలు కూల్చివేతగా ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై రోజు రోజుగా హైడ్రా దృష్టి కేంద్రీకరించడం జరిగిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అయితే బంచిరైల్స్, జూబ్లీస్, తర్వాత గండిపేటు ఇవన్నీ ఏరియాల పైన అక్రమ ఏవైతే చెరువులకు సంబంధించిందో ఆ చెరువుల మీద అయితే దృష్టి కేంద్రీకరించింది. అట్లాగే కూల్చివేతలు కూడా జరిగింది. కానీ ఇప్పుడు సెంటర్ సిటీలోకి రామ్నగర్, విద్యానగర్ ఇదంతా సెంటర్ సిటీ అని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో అయితే అక్రమంగా నాలాల పైన ఇండ్లు కట్టారు జరిగింది. ఆ నాలాలకు సంబంధించింది కూడా ప్రభుత్వ దృష్టికి రావడం జరిగింది. నా దృష్టి అవి ఎట్లా నాలాలను ఆక్రమించి మొత్తానికి బిల్డింగ్లు కట్టడం జరిగింది. ఆ బిల్డింగ్లకు సంబంధించిన దాంట్లో భాగంగానే ఈరోజు రామ్నగర్ లోని నాలాల ఆక్రమణపై జిహెచ్ఎంసీ అట్లాగే హైడ్రా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. రామ్నగర్ లోని మనిమ్మ బస్తీ అనే ప్రాంతంలో కూల్చివేతలు చేస్తున్నట్లాగే చెరువులతో పాటు నాలా కబ్జాలకు సంబంధించిన దృష్టి చేపట్టాలని కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలు అందడంతో వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అందించడంతో ఈ నాలాలకు సంబంధించిన ఎక్కడెక్కడ నాలాలు ఉన్నాయి, నాలాల పైన నిర్మాణాలు ఎక్కడున్నాయి, వీటన్నిటిని పరిశీలన చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే హైడ్రా కూడా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. నాలాల పైన సంబంధించిన 24 గంటల్లోనే అక్రమాలను తొలగించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అట్లాగే హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కూడా పెంచిందని చెప్పొచ్చు. బ్రాహ్మణి మరోసారి అంటే నాలాలకు సంబంధించిన ఎక్కడెక్కడ అక్రమంగా నాలాలు పూర్తిగా వాటర్ పొంగి పొర్రుతుందో మొత్తానికైతే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ అట్లాంటి నాలను పూర్తి స్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనిమ్మ బస్తీలో ఉన్న రామ్నగర్కు సంబంధించిన అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో వాటిని కూల్చేస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇట్లాంటివి చాలా అక్రమ బిల్డింగ్లు ఉన్నాయని చెప్పొచ్చు. నాలాల పైన ఇమేజ్ నగర్ చూసుకుంటే ఏంటి, తర్వాత నల్లకుంట, తర్వాత రామ్నగర్, అట్లాగే ఇవన్నీ మొత్తానికి తార్నాక ఎక్కడెక్కడ నాగోలు ఇవన్నీ ప్రాంతాల్లో మొత్తం బ్రిడ్జిలన్నీ ఈరోజు నాలాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల మీద బిల్డింగ్లు నిర్మాణం జరిగింది. ఇవన్నీ ఎవరివని చూసుకుంటే వ్యాపారవేత్తలవి లేదా పెద్ద పెద్ద డబ్బులున్న వ్యాపారులయ్యే లేదా బిజినెస్ మ్యాన్లు అని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి మొత్తానికైతే ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా
నీటిని వర్షపు నీరు సాపి వెళ్ళడానికి నాలాలను క్లీన్ చేస్తున్నారని చెప్పొచ్చు. అక్రమ బిల్డింగ్లను కూల్చేస్తున్నారని చెప్పొచ్చు. రామన్. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.